అందుకే కలియుగంలో కలి బారి పడకుండా రక్షింపగలిగినది ఇది భగవన్నామం. అంతటి శ్రేష్టమైనటువంటి భగవన్నామాన్ని ఎవడు పట్టుకుంటాడో వాడు ధన్యాత్ముడు. యమధర్మరాజు గారు దూతలందరికీ సమావేశం పెడతాట. పెట్టి ఎవరి జోలికి వెళ్ళకూడదో, ఎవరిని ముందు తీసుకురావాలో చిట్టా చెప్తుంటాడు. పరాకు పడకండి, గుర్తుపెట్టుకోండి అంటుంటట. ఎవరిని ముందు తేవాలి? కలలో కూడా వాడికి భగవంతుడి పాదాలు కనబడవు. అలాంటి వాడిని ముందు తీసుకురండి. అలాగే భాగవతం చెప్తుంటే, కృష్ణలీలలు చెప్తుంటే, కృష్ణుడి లీలలు విని సరదాపడి సంతోషించడానికి కూడా చెవి ఇలా పెట్టకుండా ఎప్పుడూ అక్కర్లేని విషయాలు వినేటటువంటి వాళ్ళు ఉంటారే, వాళ్ళు యాత్రకెడతాడు, ఉత్సవానికి ఎడతాడు. నువ్వు వెళ్ళవే గుళ్ళోకి, నేను ఇక్కడ ఉంటానంటాడు. అలా యాత్రకి వెళ్ళడు, ఉత్సవానికి వెళ్ళడు, భగవంతుడి గుడి దారి కూడా తొక్కని వాడు ఉంటాడే వాణ్ణి. అసలు సమస్త బ్రహ్మాండములలోని తీర్థ